లీక్, దానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా, మళ్ళీ కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు పార్లమెంట్లో కొత్త బిల్, ఆ కొత్త బిల్ అంటే రీఇంట్రడ్యూస్ చేయబడుతున్న ఈ ఎఫ్సిఆర్ఏ యాక్ట్కి సంబంధించిన బిల్, చాలా విషయాలు జరిగినాయి. అందుకని నేషనల్ పాలిటిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి కొంచెం జియో పాలిటిక్స్కి మనం గ్యాప్ వచ్చింది. మనం ఏం తీసుకోలేదు, ఆటోమేటికల్లీ వచ్చింది. బట్ ఈ రోజు మీకు లైక్ టుడే ఇట్స్ గోయింగ్ టు బి దిస్ వీక్లీ డోస్ ఆఫ్ జియో పాలిటిక్స్. ముఖ్యంగా దీని గురించి అంటే, ఓ పక్క పార్లమెంట్లో ఎఫ్సిఆర్ఏ బిల్ ప్రవేశపెడుతున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పాయింట్లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యూకే బేస్డ్ ఎన్జిఓ ఒకటి ఇండియా ఇజ్రాయెల్కి ఆర్మ్స్ సప్లై చేస్తుంది అని ఆరోపిస్తుంది. అది ఆరోపణ, స్టేట్మెంటా, లేకపోతే ఆల్రెడీ తెలిసిన విషయమే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఇవాళ చర్చించబోతున్నాం విత్ పవన్ శ్రీహర్ష గారితో. హై, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్తే, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అండ్ మీకు ఇవాళ కొంచెం ఈసారి కొంచెం ఏమంటారు, సైడ్ ట్రాక్ అయ్యి కొంచెం డిస్ట్రాక్ట్ అయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే సిజేపీ పార్టీ, లోకల్ పాలిటిక్స్, మనం లైక్ నేషనల్ పాలిటిక్స్ ఎక్కువ మాట్లాడాము. జియో పాలిటిక్స్ ని కొంచెం గ్యాప్ ఇచ్చాము, ఒక హుక్ లో వదిలేసాము. వచ్చింది సో ఇంట్లో విషయాలు కూడా పట్టించుకోవాలి కాబట్టి కొంచెం బయట విషయాలు ఆపాము. బ్యాక్ అగైన్ టు జియో పాలిటిక్స్. ఎప్పుడు లేనిది అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఒక యూకే బేస్డ్ ఎన్జిఓ, ఇప్పుడు ఎందుకు ఇండియా ఏదైతే ఇజ్రాయెల్ కి సప్లై చేస్తున్న ఆయుధాల గురించి ఎందుకు అదొక పెద్ద విషయం లాగా, నిజంగా పెద్ద విషయం కాదు తెలియదు, ఇప్పుడు చర్చిస్తే తెలుస్తుంది ఎందుకు ఈ పాయింట్ ని ఇప్పుడు లేవనెత్తింది అంటే. వీళ్ళందరి దృష్టిలో ఏంటంటే ఇజ్రాయెల్ అనేది ఒక ఏమంటారు, ఒక బ్లడ్ థర్స్టీ, ఒక ఏమంటారు రక్తం తాగే రాక్షసుల కింద చూస్తారు వాళ్ళు ఇజ్రాయెల్ ని. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే వెస్ట్ బ్యాంక్, ఇజ్రాయెల్ ఏదైతే వెస్ట్ బ్యాంక్ ఉంటుందో వాళ్ళు ప్యాలెస్తీన్ అంటారు. ఇజ్రాయెల్ దాన్ని ఆక్యుపై చేసుకుందని, గాజాని ఆక్యుపై చేసుకుందని, అక్కడ హ్యూమన్ రైట్స్ అట్రాసిటీస్ చేస్తుందని, ఇవన్నీ అంటూ ఉంటారు. అది వాళ్ళ ఇంటర్నల్, మనకు సంబంధం లేదు. బట్ మనకు తెలిసింది ఏంటి, October 7th జరిగిన రోజున ఈ ఎవరైతే గాజాలో ఉన్న ఇస్లామిక్ జిహాదీలు ఉన్నారో వాళ్ళు దాడి చేశారు. దాడి చేసి చంపడం ఇవన్నీ ఓకే. చిన్న పిల్లల్ని, అంటే మనం ఇంత ఎత్తుకునే పిల్లల్ని ఓవెన్లో పెట్టి చంపేశారు. ఓవెన్లో పెట్టారు. ఇది నేను సృష్టించింది కాదు, ఇది రిపోర్ట్లో ఉంది. ఇలా తీసుకెళ్లి ఓవెన్లో పెట్టేశారు. విజువల్స్ కూడా ఉన్నాయా? విజువల్స్ ఎంబసీ వాళ్ళు వేరే వాళ్ళకి చూపించారు, వాళ్ళు మనకు చూపించలేదు. ముసలోళ్ళని చంపేశారు. చాలా చోట్ల వైఫుల్ని దాచేశారు. అంటే మీరు చూసుకున్నట్టయితే మన కాశ్మీరీ పండిట్ ఎక్సోడస్ అప్పుడు చాలా చోట్ల హస్బెండ్స్ లేడీస్ని దాచేశారు ఇళ్లలో బిఫోర్ దే కుడ్, అంటే వాళ్ళకి ఎస్కేప్ అయ్యే వేలు, ఎందుకంటే దొరికితే ఏమవుతారో తెలియదు అని, గివెన్ ఇస్లామిక్ వాళ్ళ హిస్టరీ. గిరిజా టిక్కుని ఏం చేశారో చూసారు కాబట్టి ఆ ప్రాసెస్ లో చాలా మంది హస్బెండ్స్ పోయారు. చాలా మంది హస్బెండ్స్ పోయారు లిటరల్లీ. ఎంతో మంది సర్వీస్ అయిపోయిన వాళ్ళు కూడా, వయసులో చాలా ఇంకా వయోవృద్ధులు, లాస్ట్ ఫేజ్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అంటే వీళ్ళు నార్మల్ వార్ చేస్తుంటే ఓకే, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ దాడి చేసిన ఓకే, ఇంత చిన్న పసిపిల్లల్ని వీళ్ళు ఓవెన్ లో పెట్టారు అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటి? సో ఇజ్రాయెల్ హ్యాడ్ టు రిటాలియేట్. అందుకని 23rd తర్వాత ఇజ్రాయెల్ రిటాలియేషన్ చేసింది. అఫ్ కోర్స్ ఈ ప్రాసెస్ లో వాట్ డిడ్ ఇజ్రాయెల్ అచీవ్ అంటే డోంట్ నో. ఇప్పటికీ ఐ థింక్ హమాస్ ఉంది, హమాస్ సరెండర్ అవ్వాలని చెప్పి అంటున్నారు, వాళ్ళేమో చేస్తామని అంటున్నారు, బట్ దాని ద్వారా చెయ్యమని. బట్ వాట్ ఎవర్ సెడ్ అంటే 90% ఆఫ్ ద గాజాని ఇప్పుడు ఆక్యుపై చేసుకోవడంలో ఇజ్రాయెల్ సక్సెస్ అయింది. ఇది వరకు అంతా ఏంటంటే హమాస్ పాలనలో ఉండేది, ఇప్పుడు 90% ఇజ్రాయెల్ వాళ్ళదే డైరెక్ట్ రూల్లోకి వచ్చేసింది. ఇది బ్రీఫ్ అన్నమాట. అగైన్ ఇజ్రాయెల్ అక్కడ చేసిన ఏవైతే కిల్లింగ్స్ ఉన్నాయో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్. యాక్షన్, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ అవర్ ఇంటర్నల్ మ్యాటర్. మనం ఇంటర్నల్ మ్యాటర్ కింద ఎమోషనల్ గా చూడకూడదు. ఇఫ్ మనం ఎమోషనల్ గా చూసినట్టయితే పిల్లల్ని ఓవెన్ లో పెట్టినప్పుడు మరి ఎంతమంది మాట్లాడారు? October 7th మీరు చూసినట్టయితే మన దేశంలో కూడా చాలా మంది దాన్ని సమర్థించారు. కెన్ యూ బిలీవ్? పిల్లల్ని ఓవెన్ లో పెట్టి చంపిన దాన్ని కూడా మరి ఇక్కడ ఉన్న మన దేశంలో వాళ్ళు సమర్థించారు. ట్యాంక్ బండ్ లో ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ గా ర్యాలీలు చేశారు తెలుసా? ఇక్కడ ట్యాంక్ బండ్ లో ఏమనండి, ఇజ్రాయెల్ ఆపాలి, ఇజ్రాయెల్ జెనోసైడ్ చేస్తుందని. అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనం బంగ్లాదేశీ హిందువుల గురించి మాట్లాడితే బంగ్లాదేశ్ మనకెందుకని అంటారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడో అంటే ఎంతో దూరంలో కొన్ని దేశాలు దాటి వెళ్ళాలి, అంత దూరంలో ఉన్న గాజా కోసం ఇక్కడ ధర్నా చేశారు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, యూనివర్సిటీలో మార్పు రావాలి, యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో మార్పు రావాలి, ప్రొఫెసర్స్ని మార్చాలని. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. మన యూత్కి, మన స్టూడెంట్స్కి, యూనివర్సిటీలో ఉండే వాళ్ళకి
కశ్మీరీ పండిట్లకు ఏమైందో తెలీదు, నూఖాలి రైట్స్ ఏంటో తెలీదు, మలబార్ కిల్లింగ్స్ తెలీదు, మోప్లా రైట్స్ తెలీదు, పార్టీషన్ అయినప్పుడు హిందూస్ ని ఏ రకంగా చంపారో తెలియదు. కానీ వీళ్ళందరికీ కూడా గాజా కిల్లింగ్స్ తెలుసు, వీళ్ళందరికీ కూడా ప్యాలెస్తీన్ తెలుసు. అంటే ఇంజెక్ట్ ఎలా చేస్తున్నారో చూడండి. మీరు ఈరోజు చూసుకుంటే యూత్ ఎందుకు గాజా కోసం చాలా మందికి మ్యాప్ లో పెట్టి గాజా ఎక్కడుందంటే వాళ్ళు చూపిలే. ఎగ్జాంపుల్ చెప్తున్నాయి, ఎవరైతే గాజా గురించి మాట్లాడుతున్నారో మీరు వాళ్ళకి వరల్డ్ మ్యాప్ కాకుండా యూరోప్ మ్యాప్ పెట్టండి. ఇది వరల్డ్ మ్యాప్ అనండి, దీంట్లో గాజా ఎక్కడుందని అంటే వాళ్ళది యూరోప్ మ్యాప్ వరల్డ్ మ్యాప్ ఫస్ట్ ఐడెంటిఫై చేయకుండా గాజా ఎక్కడుందని ఎత్తుకుతారు. అది వాళ్ళకున్న నాలెడ్జ్. కానీ వాళ్ళు గాజా కోసం మాట్లాడతారు, అంత బ్రెయిన్ వాష్ అయిపోయి ఉన్నారు. బట్ అగైన్ ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఇస్లామిక్ లాబీ చాలా పవర్ఫుల్, వాళ్ళకి ఆబ్వియస్లీ కమ్యూనిస్ట్ లాబీ కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, అంటే ఒక లైన్ మనకి చాలా కష్టం. బట్ మోదీ గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఆయనకి ఏంటంటే ఒక స్పష్టత ఉంది. ఇజ్రాయెల్ అనేది మనకు ఒక అలై, ఫ్రెండ్ కాదు. భౌగోళిక రాజకీయాల్లో ఎవ్వరూ మిత్రులు ఉండరండి. ఇజ్రాయెల్ మనకి ఫ్రెండ్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అది మనకి ట్రస్టెడ్ పార్ట్నర్ కూడా కాదు. నైదర్ ఇజ్రాయెల్ నార్ రష్యా, దట్ జస్ట్ స్ట్రాటజిక్ అలైస్. అవసరానికి మనతోని వచ్చే మనకు ఒక దేశాలు అంతే. అవి వాళ్ళు ఏమన్నా చెప్పుకోనివ్వండి ఆ రెండు కంట్రీస్, బట్ రియాలిటీ ఇస్ దిస్. సో ఏంటంటే ఆ కంట్రీతోని మనకి ఏంటంటే రిలేషన్స్ కావాలి కాబట్టి మనం దాన్ని ఆల్రెడీ మనం స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ ప్రాసెస్ లో ఏమైంది, వాళ్ళ ఏవైతే ఇజ్రాయెల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటారు. కానీ ఇజ్రాయెల్ చిన్న దేశం అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకునే ఫెసిలిటీ, మ్యాన్ పవర్, రిసోర్సెస్ లేవు. భారత్ అనేది మనకి తెలిసిందే భౌగోళికంగా పెద్దది. ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియా కూడా మొదలెట్టడంతో మన దగ్గరకు వచ్చి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి మనం జస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తున్నాం అంతే. సో దీన్ని ఇప్పుడు అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఆమ్నెస్టీ దాన్ని వ్యతిరేకిస్తారు. మీరు ఎలాగే ఈ వార్ కిల్లింగ్ ని, ఈ వార్ మెషిన్ ని యు ఆర్ ఫండింగ్. సిమిలర్లీ మనం ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొంటుంటే ఎలా అంటున్నారు, రష్యన్ ఆయిల్ కొంటే యు ఆర్ ఫండింగ్ రష్యాస్ వార్. యుక్రెయిన్ లో ఎవరెవరైతే పోతున్నారో, రక్తం ఎవరైతే చిందుతోందో ఇట్ ఈస్ ఆన్ ఇండియా అని చెప్పి ఎలా అయితే అంటున్నారో సింపుల్ గా ఇలాగే అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఆమ్నెస్టీ వరకు అయితే ఓకే, మన దేశంలోని కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. ఏ కాంగ్రెస్ నేతలు అయితే బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ని తగలబెట్టి చంపితే మౌనంగా ఉన్నారు, ఏ కాంగ్రెస్ వాళ్ళైతే ఇప్పటి వరకు మోప్లా రైట్స్ గురించి మాట్లాడలేదు, ఏ కాంగ్రెస్ వాళ్ళు అయితే నుకాలి రైట్స్ గురించి మాట్లాడలేదు, అంతేందుకు ఏ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటివరకు షహీన్ బాగ్ రైట్స్ గురించి, యాంటీ హిందూ కిల్లింగ్స్ 2021లో బెంగాల్లో ఎన్నికలైన తర్వాత హిందువుల నరమేధం గురించి మాట్లాడలేదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు ఆమ్నెస్టీ రిపోర్ట్ ని పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. జస్ట్ ఇమాజిన్, వాళ్ళు ముస్లిం ఓట్ల కోసం బీజేపీ మన దేశ సార్వభౌమత్వాన్ని, మన దేశ ఏదైతే విదేశాంగ నీతి ఉంటుందో దాన్ని ప్రశ్నిస్తున్నారు ఈరోజు. అండ్ అది చేసింది చిన్న చితకా నేత కాదు, పవన్ ఖేడా. ఐ థింక్ ఇక్కడ వాళ్ళకి పవన్ ఖేడా తెలుసు. హిమంత బిశ్వ శర్మ కేసు పెట్టినప్పుడు ఇక్కడే వచ్చి దాక్కున్నాడు పవన్ ఖేడా. మనం చూసాం కూడా ఇక్కడ సత్యమేవ జయతే ఎక్సెట్రా ఎక్సెట్రా బోర్డులన్నీ కూడా పెట్టారు. మన ఈ గాంధీ ఫ్యామిలీకి లాయలిస్ట్, చాలా రెగ్యులర్ గా నేషనల్ లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టేస్తాను. అతను ఈ రోజు మన ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. అంటే తను ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తున్నాడా, సమర్థిస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు అన్నది పక్కన పెట్టినట్టయితే, తను ముస్లింల కోసం తను భారత్ ని వ్యతిరేకిస్తున్నాడు, భారత్ విదేశాంగ నీతిని ప్రశ్నిస్తున్నాడు. సో దీంట్లో కాంగ్రెస్ ది అపీస్మెంట్ పాలిటిక్స్ ఎక్కడి వరకు వెళ్ళాయి అనేది మనకి ఇది ఒక ఉదాహరణ. నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ టైం ఏమన్నా ఇజ్రాయెల్ భారత్ ఇలా చేస్తున్నాయా? కాదు. 99 కార్గిల్ వార్ అప్పుడు అందరికీ తెలిసిందే. మనం ఆ టైంలో మన మీద అందరూ శాంక్షన్స్ పెట్టేశారు. కార్గిల్ వార్ అయ్యే టైంకి మన దాని ముందర పోక్రాన్ టెస్ట్ చేయడంతో మన మీద ఆంక్షలు ఉన్నాయి. అంటే ఎవరు కూడా మనతో వ్యాపారాలు చేయకూడదు ఎక్సెట్రా. సో మనకి అమ్యునిషన్ కావాలి. అమ్యునిషన్ ఆబ్వియస్లీ యుఎస్ శాంక్షన్స్ ఎదిరించి ఎవరిస్తారు? కానీ ఆ టైంలో ఇజ్రాయెల్ ఇచ్చింది. యుఎస్ ని శాంక్షన్స్ ఉన్నా పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ఇచ్చింది. అండ్ అది ఆ టైంకి మన రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అంటే మీరు ఇందాక అన్నారు కదా ద్వైపాక్షిక సంబంధాలని, అప్పటికే మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఏర్పాటు చేసుకోక ముందర కూడా ఇజ్రాయెల్ మనకి సహాయం చేసింది. ఎవరికి? కాంగ్రెస్ హయాంలో. వీళ్ళు ఎవరినైతే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అని వీళ్ళు భావిస్తారో కాంగ్రెస్ వాళ్ళు, ఇందిరాగాంధీ 2 సార్లు ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడలేదు, కానీ ఇజ్రాయెల్ తోని సహాయం తీసుకున్నాం మనం. 1971 వార్ అప్పుడు, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అప్పుడు ఇజ్రాయెల్ మనకి వెపన్స్ సప్లై చేసింది. మనం ఇజ్రాయెల్ కి అప్పుడు సమర్థించకపోయినా
1984 ఆపరేషన్ బ్లూ స్టార్ అప్పుడు రాకి అంటే ఇప్పుడు మన త్రివిధ దళాలు అంటాం, త్రివిధ దళాల్లో ప్రతి ఒక్క దళానికి ఒక స్పెషల్ ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు ఆర్మీకి వచ్చేసి పారాఎస్ఎఫ్, నేవీకి వచ్చేసి మార్కోస్, ఎయిర్ ఫోర్స్ కి వచ్చేసి గరుడ్. అలాగా ఈవెన్ చెప్పాలంటే ఇంటర్నల్ వచ్చేసి ఎన్ఎస్జి ఎంహెచ్ఏలో. అలాగా రాక్ ఏంటంటే స్పెషల్ గ్రూప్ అని ఒకటి ఉంది. అది ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. వాళ్ళు దే కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్. ఎవరికి అసలు అది ఉందని కూడా వాళ్ళు ఒప్పుకోరు, అది ఉందని కూడా లేదు. బట్ 1984 లో రా ఉందని ఆబ్వియస్లీ ఒప్పుకుంటారు, ఎందుకంటే మన జనరల్ సెక్రటరీ ఉంటారు కాబట్టి. ఇప్పుడు పరాగ్ జైన్ ఓకే, రాలో స్పెషల్ గ్రూప్ ఉందని ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు మనం పారాఎస్ఎఫ్ ఉందని ఎలా అయితే అనుకుంటున్నామో, మార్కోస్ ఉందని, గరుడ్ ఉందని, ఎన్ఎస్జి, అలా స్పెషల్ గ్రూప్ అనేది ఉందని ఎవరు అసలు ఎక్నాలెడ్జ్ చేయరు. కాన్ఫిడెన్షియల్ ఆఫ్ ద బుక్స్ అలా ఉంటుంది. కానీ ఆ స్పెషల్ గ్రూప్ 1984 లో ఆపరేషన్ బ్లూ స్టార్ అప్పుడు గోల్డెన్ టెంపుల్ కి ఆపరేషన్ చేసింది వెళ్ళి. బట్ బిఫోర్ డూయింగ్ దట్ ఆపరేషన్ వాళ్ళకి ట్రైనింగ్ కావాల్సి వచ్చింది, ఎందుకంటే మనకి రా అప్పుడే 1970s ఆ టైంలోనే ఫామ్ అయింది. మనం ఇంకా ఆపరేషన్స్ అంత చేయలేదు. సో ఆ టైంలో మనకు అలాంటి ఆపరేషన్స్ చేసే స్కిల్స్ మనకి ఎవరు నేర్పించారో తెలుసా అండి? మొసాద్ నేర్పించింది. మొసాద్ రాలో ఉన్న స్పెషల్ గ్రూప్ కి ట్రైనింగ్ ఇచ్చింది. మొసాద్ అంటే కూడా చెప్పండి. మొసాద్ అనేది ఇజ్రాయెల్ ది ఎక్స్టర్నల్ ఏజెన్సీ. అంటే ఇప్పుడు యుఎస్ కి ఎక్స్టర్నల్ ఏజెన్సీ సిఐఏ, దాని తర్వాత యూకేకి MI6, దాని తర్వాత అలాగే మనకి రా ఉన్నట్టే ఇజ్రాయెల్ కి మొసాద్ ఉంటుంది. మొసాద్ ఏంటంటే వాళ్ళ పిఆర్ చాలా స్ట్రాంగ్. మామూలుగా ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ అని ఎక్కడున్నా చంపుతారు. మనం పేజర్ అటాక్స్. ఇజ్రాయెల్ ఇంటెల్ అంటేనే లైక్ వరల్డ్ ఫేమస్. ఎస్, అంటే పిఆర్ అనేది వెరీ స్ట్రాంగ్. పిఆర్ అండ్ లాబియింగ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టార్గెట్ అచీవ్మెంట్, లైక్ ఒకరిని ఫినిష్ చేయాలన్నా సరే, ఒకరిని టార్గెట్ పెట్టుకుని వాళ్ళు పాతాళంలో ఉన్నా కానీ లైక్ వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళ వరకు వెళ్ళేలా ప్లాన్ డిజైన్ చేసి లైక్ టార్గెట్ ని అచీవ్ చేసేంత లైక్ అంత ఫేమస్ మొసాద్. మీరు అన్నదంతా కరెక్ట్. దిస్ ఇస్ ఆల్ పిఆర్ అగైన్ పిఆర్ ఓన్లీ. ఎస్, పిఆర్. ఎందుకంటే తెలియదు, బట్ పిఆర్. ఎస్, పిఆర్ అలా పనిచేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎక్కువ ఎప్పుడు వెళ్ళింది అంటే ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ అప్పుడు వెళ్ళింది. ఐ థింక్ ఇక్కడ మన దగ్గర సో కాల్డ్ ఎవరైతే నేషనలిస్టులు ఉంటారో వాళ్ళకి ఇజ్రాయెల్ అంటే అమితమైన ప్రేమ. ఎంత అంటే లేదు, నో, నేను భారత్ ని మాత్రమే ప్రేమిస్తా. ఐ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ఎనీ అదర్ నేషన్. నేనే కాదు, ఎవరికి ఉండకూడదు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇజ్రాయెల్ తప్ప వేరేది లేదండి. మీరు చూసుకున్నట్టయితే జూస్ ఎవరైతే ఉంటారో యుఎస్ లో, ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్కి వెళ్ళి పోరాడుతున్నారు. దే ఆర్ యుఎస్ సిటిజన్స్ బట్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఇజ్రాయెల్. సో అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ ఫీల్ లైక్ ఇస్ యువర్ నేషన్, యూ షుడ్ లవ్ ఓన్లీ దట్ నేషన్. ఇప్పుడు మన FBI చీఫ్ క్యాష్ పటేల్ ఉన్నారు, ఆయనకి ఇండియన్ ఆరిజిన్ ఉంది, బట్ ఈ డజంట్ లవ్ ఇండియా, హీ లవ్స్ యుఎస్. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది అంతా, ఆయనకి ఇప్పుడు బాధ్యతలు ఉన్నది అదే కాబట్టి. అలాగా నేను పుట్టింది ఇక్కడ, నేను పెరిగింది ఇక్కడ, నేను ఉంటుంది ఇక్కడ, ఏం చేసినా చచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం కాబట్టి ఐ ఓన్లీ లవ్ భారత్. ఐ హ్యావ్ నో లవ్ ఫర్ ఎనీ అదర్ నేషన్, నాట్ ఈవెన్ ఫర్ ఇజ్రాయెల్, ఎస్పెషల్లీ నాట్ ఈవెన్ ఫర్ రష్యా. ఇండియానే అంటే ద్వైపాక్షిక సంబంధాలని మెరుగుపరుచుకోవడానికి అంతేందుకు ఇప్పుడే మాట్లాడాం మనం. ఒకప్పుడు రా అప్పుడే ఫామ్ అయింది కాబట్టి అలాంటి టైంలో మనకి లైక్ కావాల్సిన స్కిల్స్ ఏవైతే నేర్చుకోవాలో, సో ఆ ప్రాసెస్ లో ఒక కంట్రీ ఇంకో కంట్రీకి హెల్ప్ చేసినప్పుడు మీకు ఆ కంట్రీ పైన ఉన్న అభిప్రాయం ఏంటి? ఎస్, సి ఎవ్రీ కంట్రీ బైలేటరల్ రిలేషన్స్ ఏదో ఒకటి ఆశిస్తారు రిటర్న్. ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్పేసి అట్లా ఉండదు. సి ఐ రియల్లీ దేర్ ఇస్ నో. ఇప్పుడు యుఎస్ అనేది ఇస్ ఇట్ ఫ్రెండ్లీ కంట్రీ? అంటే మనం యుఎస్ తోని వ్యాపారం చేస్తాం. ఈజ్ యుఎస్ ఫ్రెండ్లీ కంట్రీ? అబ్సల్యూట్లీ నాట్. నిన్న 100% టారిఫ్లు పెట్టారు మన మీద. ఇంకొక పక్కనేమో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు, ఇంకో పక్కన సిజేపీ వాళ్ళది ఒక రకంగా ఫండింగ్ చేస్తారు. ఈజ్ యుఎస్ఏ ఫ్రెండ్లీ కంట్రీ? ఈజ్ చైనా ఫ్రెండ్లీ కంట్రీ? వ్యాపారం చేసినంత మాత్రాన మనకు ఆ దేశంతో అంటే మనం అంతా బాగున్నట్టు ఏ దేశంతో బాగుండదండి. నేను కేవలం భారత్ కోణంలోనే చెప్పట్లే, ఏ దేశానికైనా సరే. ఇజ్రాయెల్ అనేది ఉండకూడదు అనేది ముస్లిం దేశాలన్నీ భావిస్తాయని అంటారు. భావిస్తాయి. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ వార్ కూడా కదా. కరెక్ట్. కానీ సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఎలా అయితే భారత్ అంటే పివి నరసింహారావు గారు రికగ్నైజ్ చేసి ద్వైపాక్షిక సంబంధాలు ఎస్టాబ్లిష్ చేయక ముందర వరకు ఎలాంటి సంబంధాలు భారత్ కి ఇంకా ఇజ్రాయెల్ కి మధ్య ఉండేవో అలాంటి సంబంధాలు ఇప్పుడు సౌదీ అరేబియాకి ఇంకా ఇజ్రాయెల్ కి మధ్యన ఉన్నాయి. మరి సౌదీ అరేబియా అనేది ఇస్లామిక్ దేశాలన్నిటికీ కింగ్ అంటారు కదా, మరి అది ఎలా పెట్టుకుంది అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సౌదీ ఇస్ అన్ ఇస్లామిక్ కంట్రీ, షరియా పాటిస్తారు. యాజ్ పర్ దెమ్ ఇజ్రాయెల్ అనేది అసలు అది ఉండకూడదు,
బట్ హౌ కమ్ దే ఆర్ మేకింగ్ బిజినెస్ విత్ ఇజ్రాయెల్? ఎందుకంటే అక్కడ వాళ్ళకి రిలేషన్స్ ఎందుకు ఎకనామిక్ రిలేషన్స్ కావాలి, డిప్లొమాటిక్ రిలేషన్స్ టు కౌంటర్ ఇరాన్ కావాలి. సో ఏ దేశం ఇంకో దేశంతో ఒక సంబంధాలు పెట్టుకున్నా వాళ్ళకి ఏం లాభం ఉంటుందో చూసుకుంటారు, కానీ ఎమోషనల్లీ ఎవరు రియాక్ట్ అవ్వరు. మన దగ్గరున్న జాతీయవాదులకు వచ్చిన ఒక వాళ్ళకి ఈ కోణం అనేది వాళ్ళకి ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. మన దగ్గర కూడా చాలా మంది ఏంటంటే ఇజ్రాయెల్ అంటే అంత, ఇజ్రాయెల్ అంటే ఇంత. ఇజ్రాయెల్ ఏమీ కాదు, ఓకేనా? ఇజ్రాయెల్ ఈజ్ ఎ గ్రేట్ నేషన్, అగ్రీ. మొసాద్ ఈజ్ ఎ గ్రేట్ నేషన్, అగ్రీ. బట్ మీకు అంతవరకే ఉండాలి. యూ డోంట్ హ్యావ్ టు సే అక్టోబర్ 7th తర్వాత నేను వెళ్ళి పోరాడతానని, నేను నెతన్యాహుకి పూజలు చేసి నెతన్యాహు గెలవాలి. దట్ ఈస్ ఆల్ స్టూపిడిటీ. ఇజ్రాయెల్లో ఎవరన్నా మోదీ గారి కోసం వాళ్ళు ప్రేయర్లు చేస్తారా? చేయరుగా. ఇక్కడ ఉన్న కొంతమంది హిందువులు ట్రంప్ కోసం పూజలు చేస్తారు. గుడి కూడా కట్టినట్టు, రోడ్డు పేరు ట్రంప్ రోడ్, అది గవర్నమెంట్ డెసిషన్, బట్ పూజలు చేశారు ట్రంప్ గెలవాలని. ఎంతమంది అక్కడ చర్చిల్లో మోదీ గెలవాలని పూజలు చేశారండి? పోనీ అంత పూజలు చేసిన తర్వాత ట్రంప్ ఏమైనా భారత్తోని బాగున్నాడా? లేదుగా. పాకిస్తాన్ ఇప్పుడు వెనకేసుకుంటూ వస్తున్నాడు. సో కనబడేవి ఎప్పుడు కూడా భౌగోళిక రాజకీయాల్లో ద్వైపాక్షిక సంబంధాలు కనబడేవి ఒక్కటే నమ్మకూడదు. ఎలాంటి ఐస్ కత్తితో పెట్టుకుంటారు, కౌగిలించుకున్నా సరే కత్తి ఇలా గన్ ఏం చేసుకున్నట్టు అలా ఉంటాయి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.